సహోదరులారు, ఊర్లో ఒక తల్లి ఒక కొడుకు ఉంటారు. తల్లి ఉద్యోగస్తురాలు, ఆ తండ్రి కూడా ఉద్యోగం చేస్తూ చనిపోయాడు. ఒకే ఒక కొడుకు. దురదృష్టం ఏంటంటే ఈ కొడుకు దురలవాట్లకు అలవాటు పడిపోతాడు. చదివాడు, బాగా చదివాడు, చక్కగా మంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్నాడు. కానీ స్నేహితులు అట్లా తన అలవాట్లని పెట్టుకొని వాళ్ళతో గడుపుతూ అట్లాగా తను పాడయ్యాడు. చాలాసార్లు అమ్మ దగ్గర నుంచి డబ్బులు ఏదో బిజినెస్ అంటాం తీసుకెళ్ళటం, ఇవ్వకపోతే గొడవ పడటం, సుమారుగా ఆమెను కొట్టే అంత పని చేయటం, భయపెట్టడం, ఇట్లా చేశాడు. సహోదరులారా, అట్లాగా తన యొక్క జీవితం జరుగుతూ ఉండేది. తల్లి ఏడుస్తూ ఏమీ చేయలేక అట్లా ఉండిపోయేది. కొన్నాళ్ళ తర్వాత ఈ పిల్లోడు ఆలోచించుకుంటాడు తన పరిస్థితి గురించి. ఏంటి నేను ఇట్లా చేస్తున్నాను, ఇది ఎంతవరకు మంచిదని చెప్పి ఆలోచించుకొని తనతో పాటు ఉన్న తన స్నేహితులందరూ కూడా మంచిగానే ఉంటారు, తనొక్కడే ఎట్లా అయిపోతున్నాడని గమనించుకొని మొత్తానికి తన విధానాన్ని మార్చుకొని తల్లి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు, అమ్మా నేను ఒక కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్తాడు. తల్లి ఏమీ వినదు తన మాట. ఇలా ఎన్నోసార్లు చెప్పేవరా నువ్వు, ఇట్లా చెప్పు. కానీ అతను ఆల్రెడీ బయట కొందరితో మాట్లాడి పలానా వ్యాపారం పలానా తోట పెడితే చాలా బాగుంటుందని తెలుసుకొని అక్కడ ఎంత అద్దెకి ఈ షాపులు దొరుకుతాయి, ఎంత మెటీరియల్ అవుతుంది, ఇవన్నీ లెక్కేసుకొని చెప్తాడనమాట. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఇన్ని లక్షలు ఇస్తే నేను వ్యాపారం పెట్టుకుంటానమ్మా, దయచేసి లోన్ పెట్టివ్వు అంటాడు. ఆల్రెడీ అప్పటికి చాలాసార్లు ఇట్లా చేశాడు కాబట్టి తల్లి నమ్మదు. 4 రోజులు 5 రోజులు 10 రోజులు బ్రతిమాలుతాడు. ససేమిరే అంటుంది తల్లి. అప్పటి ఒక రోజు అతను ఆలోచిస్తాడు, ఒకవేళ నా పాత జీవితంలో గాన ఇట్లా అడిగినట్లయితే మా అమ్మ అదే విధానంలో అడిగితే ఈ పాటికి చెక్కుల మీద సంతకం పెట్టి ఇచ్చేసేది కదా, ఇప్పుడు నేను ఇలా మెల్లగా అడుగుతుంటే ఎందుకు అవట్లేదు అని ఆలోచిస్తాడు. ఆ రోజు మళ్ళీ తల్లి వస్తుంది బయట నుంచి. చాలా గట్టిగా అడుగుతాడు. ఎంత గట్టిగా అడుగుతాడంటే పాత రోజులు అడిగినట్టు అడుగుతాడు. ఇంకా ఆ తల్లి ఏడుస్తూ చెప్పుద్ది, నేను నిన్ను నమ్మనురా, నేను ముందే చెప్పాను, నువ్వు మారలేదు అని చెప్పి గబగబా చెక్కుల మీద సంతకాలు పెట్టి నీకు నచ్చినంత తెచ్చుకో అని ఆ చెక్కులు కుర్రోడు మొహాన్ని కొట్టింది. అది పట్టుకుని వెళ్ళిపోయినటువంటి ఆ కుర్రోడు 10 రోజుల తర్వాత వచ్చి, అమ్మ నువ్వు వచ్చి షాప్ ఓపెన్ చేయాలని చెప్పి తన తల్లిని బలవంతంగా తీసుకొని వెళ్తే తన తల్లి పేరు మీద స్టార్ట్ చేసిన బిజినెస్ అవన్నీ చూసి తల్లి ఆశ్చర్యపోద్ది. అప్పుడు కుర్రోడు నమ్ముద్ది. అప్పుడు అంటాడమ్మా, నేను మారానని చెప్పి నువ్వు చెప్తే నమ్మలేదు, పూర్వకాలంలో అడిగినట్లు అడిగితే నిచ్చేవమ్మా, దయచేసి నన్ను నమ్ము అంటాడు. అక్కడి నుంచి వాళ్ళ జీవితం సుఖాంతంగా అట్లా వెళ్ళిపోద్ది. సహోదరులారా, చాలాసార్లు మనం మంచిగా చెప్తే వినం. మీరు కూడా నేను కూడా ఒక్కోసారి అంతే. పేకల మీద కత్తి పెడితేనే కానీ మనం నమ్ముతాం. కానీ మంచిగా చెప్పినప్పుడు అన్నిసార్లు నమ్మలేమేమో, కానీ కొందరిని మంచిగా చెప్పినప్పుడు నమ్మటం మేలు. అట్లా మనకి మంచిగా చెప్తూ తన యొక్క సుబోధన మనకి అనుగ్రహించి చక్కని మార్గం నడిపిస్తాను మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని అపోస్తలుడైన యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 21వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. అమ్మా, ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. అమ్మా, నా మాట నమ్ముము. ఈ వాక్యం మీరు చదివే ఉంటారు. వీళ్ళు చాలామంది చాలాసార్లు బైబిల్ చదివేసి ఉంటారు. ఈ వాక్యం చదివినప్పుడు మీరు ఎప్పుడైనా ఆగారా? అసలు ఈ వాక్యం మీ యొక్క వినికిడిలోకి వచ్చిందా? చెప్తున్న వాళ్ళు ఎవరో మీరు గుర్తించారా? ఎవరు చెప్పించుకుంటున్నారో మీకు తెలుసు కదా. చెప్తున్న వారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరైతే భూమిని ఆకాశాన్ని అందరి సమస్తాన్ని సృష్టించారో ఆ దేవుడు ఆ కొండ దగ్గర, ఆ బావి దగ్గర కూర్చొని ఆ యొక్క సుఖారు అనబడిన ఊరి దగ్గర
కూర్చొని బావి దగ్గర మాట్లాడుతున్నాడు. మాటలు వింటున్న వ్యక్తి ఎవరు అంటే ఏమాత్రం సమాజంలో గౌరవం లేని, తన ప్రవర్తనలో ఏమాత్రం మంచితనం లేని ఒక స్త్రీ. పేరు రాయలేదు ఇక్కడ. ఆవిడతో మాట్లాడుతూ నా మాట నమ్మమ్మ అంటున్నాడు. మరొకసారి ఈ వాక్యంలో మొదటి మాట చివరి మాట మీరు చదివితే అమ్మా నా మాట నమ్ము అంటున్నాడు. సహోదరులారా, యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాట కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తాయి. అమ్మా అయ్యలారా అనే మాట ఎంత మందరంగా, ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మాట మనం వినాల్సిన సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం అని గ్రంథంలో చోట రాయబడి. ఇదే రక్షణ దినం, చాలా అనుకూలంగా ఉండేటటువంటి సమయం ఇది. ప్రభు మెల్లగా మాట్లాడితే వినాల్సిన సమయం ఇది. మెల్లని చల్లని స్వరము యేసయ్యది అని కొన్ని పాటలు ఉన్నాయి. సరే మంచిదే, ఆ పాటలు నేను పాడుతున్నా, మీరు పాడుతున్నారు. ఈ మెల్లనటువంటి స్వరం ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినకపోతే సహోదరులారా చాలా మిస్ అవుతారు మీరు. నేను కూడా పెద్ద భక్తుణ్ణి, నేను కూడా మంచి నీతివంతుణ్ణి అట్లా నేనేం చెప్పట్లేదు. కానీ పరిశుద్ధతలోకి ప్రయాణిస్తూ పరిగెత్తడానికి నేను చూస్తున్నాను పరిశుద్ధత వైపే. చాలాసార్లు అడ్రాళ్ళు, ఎదురు దెబ్బలు, కింద పడుతున్నాను, పైకి లేస్తున్నాను. కళ్ళు మూసుకొని పరిగెత్తుతున్నానేమో. సరిగా పరిగెత్తితే ఎందుకు పడతాం? ఆయన మన పాదాలకి రాయి తగలకుండా దేవదూతలను ఏర్పాటు చేస్తాడు కదా. కాబట్టి నా నిర్లక్ష్యం ఉంది, నా విధేయత ఉంది. మీతో కూడా నేను చెప్తున్నాను, మనందరం కలిసే పరిగెత్తుదాం దేవుని దగ్గరికి. నీతి సూర్యుడైన దేవుని దగ్గరికి మనం వెళదాం. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఎటువంటి ఆరోగ్యం? అపనమ్మకము అనేటటువంటి అనారోగ్యం నుంచి నమ్మకము అనే ఆరోగ్యంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అవిశ్వాసము అనే అనారోగ్యం నుంచి విశ్వాసము అనే ఆరోగ్యంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మా వల్ల కాదు అనే అనారోగ్యం నుంచి మేము చేయగలము అనే ఆరోగ్యంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. మీరు నమ్మండి, దయచేసి నమ్మండి అంటున్నాడు దేవుడు. చాలాసార్లు మనం దేవుని వాగ్దానాలను నమ్మం. దేవుని వాగ్దానము వాక్యంగానే మనకు తెలుసు. దేవుని వాగ్దానం వాక్యమే కదా పాస్టర్ గారు. అవును, నేను కూడా చెప్తున్నాను, దేవుని వాగ్దానం వాక్యమే, వాక్యమే దేవుని వాగ్దానం. ఈ రెండు ఓకే. కానీ ఈ వాగ్దానాన్ని మనం వాగ్దానంలా తీసుకోవట్లే. అంటే జస్ట్ లైక్ ప్రామిస్ అనే మాట మనం ప్రామిస్లా చూడం. అబ్బో, పరిశుద్ధుడైన దేవుడు చెప్పిన ఒక గొప్ప వాక్యం అని గౌరవంగాను భక్తిపూర్వకంగా దీన్ని తీసుకుంటాం. చాలాసార్లు వాగ్దానాల్ని మనం గౌరవిస్తాం, కానీ దాన్ని మనం అన్వయించుకొని అప్లై చేసుకోము. వాటిని మనం హత్తుకొని దాన్ని స్వతంత్రించుకోం. మీతో చిన్న మాట చెప్తాను. సపోజ్ దేవుణ్ణి లేదా పరిశుద్ధ గ్రంథాన్ని అట్లా ఒక్క నిమిషం పక్కన పెట్టి, మన తండ్రి లేదు మన తల్లి మనకి స్కూల్కి వెళుతానో మనల్ని స్కూల్కి పంపిస్తూనే చేసిన వాగ్దానాల్ని జ్ఞాపకం, దానికి వాగ్దానాలు అంటారు. ఏమంటారు అంటే ఎట్లాంటివి చెప్తాను నేను. నువ్వు ఈవినింగ్ వచ్చేటప్పటికి నీకు చక్కగా నీకు నచ్చినట్లు మంచి దోశ వేసి పెడతాను అంటే, ఓకే మమ్మీ షూర్ కదా. ఇలాగా నువ్వు వచ్చి నాయన అట్లాగా హోంవర్క్ చేయటం ఆలస్యం, వేడి వేడి దోశలు వేసి పెడతాను నీకు, లేదు వేడి వేడి నూడిల్స్ చేసి పెడతాను ఇట్లాగా. అట్లా మమ్మీ వాగ్దానం చేస్తుంది. మన ఇంటికి వచ్చే వరకు మన ధ్యాస దేని మీద ఉంటుంది? దోశల మీద, నూడిల్స్ మీదే ఉంటుంది. ఇంటికి రావటమే గబగబ ఒకసారి స్నానం కూడా చెయ్యం మనం. ముందు హోంవర్క్ కంప్లీట్ చేయించి మమ్మీకి చూపించేయాలి. ఆవిడికి పుస్తకం చూపించటం, చేతిలో ప్లేట్ తీసుకుంటాం. ఇదే జరగాలి. వాగ్దానం అనేది ఇంట్లో ఎట్లా ఉంటుంది, చర్చిలో అట్లా లేదు. కానీ చర్చ్ కూడా కుటుంబమే. వాగ్దానం ఇంట్లో ఎట్లా నెరవేరుస్తున్నాం. పిల్లలు బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి తల్లి చక్కని వంటకం ఒకటి వండుద్ది, లేదు తండ్రి తనకు వచ్చినటువంటి బోనస్లు లేదా అరియర్స్ అట్లాంటి వాటితో పిల్లలకి ఏదైనా మంచి గిఫ్ట్స్ తీసుకురావటం అట్లా జరిగితే ఎలాగ ఉంటాయో దాన్ని మించి సంఘంలో దేవుడు చేస్తాడు. ఆయన సంఘం అంటే మీరు వెళ్ళే మందిరం గురించి అట్లా చెప్పట్లా, యూనివర్సల్గా సంఘం అని పడినటువంటి ఆయన సంఘానికి దేవుడు వాగ్దానాల విషయంలో తప్పనిసరిగా అట్లా చేస్తాడు. వాగ్దానాలు నమ్మదగినవి, మీరు నమ్మాలి కూడా వాగ్దానాన్ని.
చాలాసార్లు వాగ్దానాన్ని నమ్ముతాం కానీ స్వతంత్రించుకోవటానికి ఏంటి ఎలా స్వతంత్రించుకుంటాం అట్లా అనిపిస్తుంటుంది. అలా అనుకోకూడదు సహోదరులారా. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడంట హెబ్రీ గ్రంథం హెబ్రీ పత్రిక 6:14 లేదా 13-14 రెండు చదవండి, బాగుంటుంది. దేవుడు అబ్రహామునికి వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయనకన్నా గొప్పవాడు ఎవడున్నాడు అని ప్రమాణం చేయలేక 6:14 అంటున్నాడు, తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను. వాగ్దానాన్ని నమ్మిన అబ్రహాము ఎట్లాంటిది తెచ్చుకున్నాడో మనకు తెలుసు. చాలాసార్లు అండి, దయచేసి మీరు అట్లా ఉన్నారని నా ఉద్దేశం కాదు, కానీ చాలాసార్లు అండి చాలామంది విశ్వాసులు లేదా క్రైస్తవులు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకు పుట్టాడు అని చాలా సింపుల్గా, నో, దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ గివింగ్ బర్త్. పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు, అక్కడ లేనే లేదు. సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది, ధర్మ విరోధంగా అన్నట్లు అనిపిస్తుంది. అక్కడి నుంచి దేవుడు ఒక్క విధేయుడైనటువంటి పిల్లాడిని, ఇస్సాకు విధేయుడు, తీసుకొని వచ్చాడు. అంటే అబ్రహాం కనిపెడుతూ ఉన్నాడు 25 ఏళ్ళు. సహోదరులారా, దేవుని వాగ్దానాలు మనం నమ్మాలి. అమ్మా నా మాట నమ్ము అంటున్నాడు యేసుక్రీస్తు, నమ్మి తీరాలి. వాళ్ళు ఇప్పుడు కానీ మనం నమ్మకపోతే రానున్న రోజుల్లో మీరు ఎందుకు నమ్మలేదు అని అడిగితే ఏం చెప్తారండి మీరు? అంటే నమ్మేం ప్రభా, నమ్మలేదు, మీరు విన్నారు కానీ నమ్మలేదు అంటాడు. దేవుడికి తెలియదా? మనం చర్చిలో పాస్టర్ గారిని అంటే మోసం చేసేయచ్చు, వింటున్నాడు తలకాయ చెప్పి ఏదో ఆలోచిస్తూ ఉండొచ్చు, అందరూ హల్లెలూయా చెప్పిన మనమో చెప్పచ్చు చేతి లేపి. కానీ దేవుడి దగ్గర అలా కుదరదు. మనసు పెట్టి విన్నావా, మనసు పెట్టకుండా విన్నావా దేవుడు చెప్పేస్తాడు. కనుక అటు దుస్థితి నుంచి మనం బయటకు వద్దాం. దేవుడు చెప్పే మాట నమ్ముదాం, వాక్యాన్ని నమ్ముదాం, వాగ్దానాన్ని నమ్ముదాం. నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు 100%. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. హెబ్రీ 10:23 ఉంటాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక నిరీక్షణ విషయమైన మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాం అంటాడు. కాబట్టి వాగ్దానం, ఏం వాగ్దానం చేశాడు? తెలుసా మీకు? నేను ఇందాక మీతో చెప్పినట్టు నూడిల్స్, కొబ్బరి అన్నం, కోడి మాంసం ఇట్లాంటివి కాదు దేవుడు వాగ్దానం చేసింది. క్రొత్త సైకిల్, క్రొత్త టీవీ, క్రొత్త మొబైల్ ఫోన్ అవి కాదు దేవుడు వాగ్దానం చేసింది. దేవుడు మనతో వాగ్దానం చేసింది పేతురు రాసిన 2వ పత్రిక 3:13 ఉంటుంది, క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని దేవుడు, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం నీ కొరకు, స్పెషల్లీ ఫర్ యూ. వెరీ గ్లాడ్ టు హియర్ ఆల్ దీస్ థింగ్స్. సంతోషంగా లేదా దేవుడు మనకిస్తాన్న వాటిని బట్టి? వాటి కొరకు ఎదురు చూద్దాం. ప్రభు చెప్తున్నాడు ఆ స్త్రీతో, నా మాట నమ్ము. మనం ఆయన మాట నమ్ముదామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి స్తోత్రాలు. అయ్యా, మేము ముందుగా చెప్పుకున్నటువంటి ఆ స్టోరీలో ఆ పిల్లవాడు మెల్లగా చెప్పినప్పుడు వాళ్ళమ్మ వెళ్ళ, గట్టిగా చెప్పినప్పుడు విని డబ్బులు ఇచ్చింది. తర్వాత అతను మంచోడని తెలుసుకుని ఆ తర్వాత ఎప్పుడో వింది. మా దారుణ కూడా అంతే ప్రభా, పీకల మీదకి వచ్చేదాకా మేము వింటలా, నెత్తిని కొడితేనే కానీ మేము లోపడతలా. అట్లా కాక నాయన చక్కగా ప్రశాంతంగా ఉన్నప్పుడు, నాయన చక్కగా సాగుతున్నప్పుడు, అయ్యో గర్భిణీ స్త్రీకి ప్రసవేదన ఉన్నట్టుండొచ్చినట్టు మా మీదకు ఉపద్రవం ఏమీ రాక మునిపే మేము నీ మాటలు నమ్మటానికి, వాటిని వెంబడించడానికి కృప దయచేయమని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని మా కుటుంబాల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.